హలో అండి. తూర్పుగోదావరి జిల్లా అనపర్తికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిక్వోలు గ్రామంలో గణపతి స్వామి గురించి తెలుసుకున్నాం కదండీ! ఇక్కడే కొంచెం దగ్గరలోనే సుబ్రహ్మణ్య స్వామి గుడి కూడా ఉంటుందండి. ఆ గుడి చాలా పురాతనమైనదండి. 1100 సంవత్సరాల చరిత్ర కలిగిన గుడి అండి. ఈ గుడిలో రాత్రులు పాలు పెడుతూ ఉంటారంటండి ప్రజలంతా. తెల్లవారేసరికి ఆ పాలైతే కనిపించవంటండి. సుబ్రహ్మణ్య స్వామి సర్పరూపేణ వచ్చి ఆ పాలు తాగి వెళ్తారు అని అక్కడ ప్రజల విశ్వాసం అంటండి. సంతానం లేనివారు కానీ, వివాహం కానివారు కానీ ఈ గుడిని దర్శించుకుని స్వామివారికి పాలాభిషేకం చేయించుకుంటే తప్పకుండా తమ కోరికలు అంటే సంతానం లేని వారికి సంతానం, వివాహం కాని వారికి వివాహం అయితే ఖచ్చితంగా జరుగుతుందంటండి. ఇక్కడ చూసారు కదా గుడి లోపలికి వెళ్ళుటకు మార్గం అనమాట. ఈ గుడి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మొత్తం అంతా కూడా రాతితో కట్టుబడి ఉంటుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ గుడికి లెఫ్ట్ సైడ్‌లో ఈ విధంగా మనకి లింగాకారంలో శివుడు అలాగే నందీశ్వరుడు చిన్న విగ్రహాలన్నీ కూడా మనకి ఇక్కడ దర్శనమిస్తాయండి. ఆ గుడి లోపలే చిన్న విగ్రహాలతో ఇంకా చిన్న చిన్న గుడులు కూడా ఏర్పాటు చేశారండి. ఇది కూడా చాళుక్యుల కాలం నాటి గుడి అనమాట. పంచారామాల కన్నా ముందుగానే ఈ గుడులైతే ఏర్పాటు చేశారండి. గుడి అంతర్భాగంలో స్వామివారు కనిపిస్తున్నారు. ఎడమ వైపు ఒక గిన్నెలో పాలు కూడా పోశారు కదండి. స్వామివారు నైట్ టైము సర్పరూపేణ వచ్చి తాగుతారని నమ్మకం అండి. ఆ పక్కనే పుట్ట కూడా ఏర్పాటయిందండి. ప్రతి అమావాస్యకి పుట్ట తగ్గుతూ ఉంటుంది, మళ్ళా పెరుగుతూ ఉంటుందండి. ఇంకా ఇలాంటి విశేషాలు కావాలి అని అంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.